బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు వీకెండ్ లో బిగ్గెస్ట్ డే కి సిద్ధమయ్యాయి. జనవరి 18న ఆదివారం అడ్వాంటేజ్ తో అన్ని సినిమాలు మంచి జోరును చూపెడుతూ ఉండగా మన శంకర వరప్రసాద్ గారు ఊరమాస్ ర్యాంపేజ్ ను మరో లెవెల్లో చూపెడుతూ ఉండటంతో ఆ సినిమాను పక్కకు పెడితే మిగిలిన సినిమాలు ఈ రోజు ఎలాంటి హోల్డ్ ను చూపించాయన్నది ఆసక్తికరంగా మారగా, ముందుగా 10వ రోజులో అడుగుపెట్టిన రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే మరోసారి పెద్దగా జోరును చూపించలేకపోతున్న ఈ సినిమా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో ఓవరాల్ గా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.3 కోట్ల నుండి 1.4 కోట్ల రేంజ్ తో షేర్ అందుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 1.8 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 6వ రోజులో అడుగుపెట్టిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఓవరాల్ గా మరోసారి డీసెంట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ను చూపెడుతూ తెలుగు రాష్ట్రాల్లో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ కు అటు ఇటుగా వసూలను సాధించే ఛాన్సెస్ ఉండగా, వరల్డ్ వైడ్ గా 1.5 కోటి రేంజ్ లో షేర్ ను అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక 5వ రోజులో అడుగుపెట్టిన అనగనగా ఒక రాజు సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ ను దాటేసి లాభాలలోకి ఎంటర్ అవ్వగా, 5వ రోజులో అన్ని చోట్ల మరోసారి కుమ్మేస్తూ దూసుకుపోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 4.5 కోట్ల నుండి ఆ పైన షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 6 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను టార్గెట్ చేస్తుందని చెప్పాలి. ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం పెరగవచ్చు. ఇక 4వ రోజులో ఉన్న శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమాకి ఈ రోజు మరింతగా షోలు పెరగగా, కలెక్షన్ల పరంగా అంచనాలను సినిమా మించిపోయే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో 1,80,00,000 నుండి 2 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 2.6 కోట్ల నుండి 2.75 కోట్ల రేంజ్ దాకా షేర్ ను సాధించే ఛాన్సెస్ ఉండగా, ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇందులో కొన్ని సినిమాలు ఈ రోజు లాస్ట్ బిగ్ డే ను ఎంజాయ్ చేయబోతున్నాయి. మరి వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని సినిమాలు ఎలాంటి ప్రదర్శనను చూపెడతాయో చూడాలి. ఇక ఈ రోజు గాను ఈ సినిమాలన్నీ సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.